లోవర్ క్లాస్ పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవాలి, వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఏ స్కీమ్ అయితే తెచ్చిందో కేసీఆర్ గారి ఇలాకాలో ఆనాడు 2 సంవత్సరాలు పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చెల్లించలేదు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పేరెంట్సే వాళ్ళ డిగ్రీలు పూర్తయి పై చదువులకు పోవాలన్నా ఏదైనా ఉద్యోగం కోసం పోవాలన్నా కూడా తల్లిదండ్రులే మళ్ళీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి ఇవాళ బజార్లో పడే పరిస్థితి వచ్చింది. మొన్న వాళ్ళు గత్యంతరం లేక సమ్మెకు నోటీస్ ఇస్తే 600 కోట్లు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం, అంటే 10,000 కోట్ల బకాయిలకు 600 కోట్ల రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు కాలేజీలకు రిలీజ్ చేసింది తప్ప ప్రైవేట్ యజమానులకు ఇవ్వలేదు.